అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో చూస్తే ఫైనాన్స్ గురించి బోలెడంత సమాచారముంది. కాని సమాచారం ఎక్కువయ్యే కొద్దీ కన్ఫ్యూజన్ కూడా పెరిగిపోతోంది కదా. అందుకే ఈ అనాలిసిస్లో మనం కొత్త విషయాలు నేర్చుకోవడం కాదు, 2026 టార్గెట్గా సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఆ లాజిక్ని అర్థం చేసుకోబోతున్నాం. పర్సనల్ ఫైనాన్స్ విషయానికొస్తే మన చుట్టూ ఒక ఇన్ఫర్మేషన్ సముద్రమే ఉంటుంది. కాని ఒక్కోసారి ఆ సమాచార ప్రవాహంలో కొట్టుకుపోయి ఏం చేయాలో తెలియక అలాగే ఆగిపోతాం. ఇది మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే. అందుకే ఈ విశ్లేషణ ఉద్దేశం చాలా సింపుల్. కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, అసలు నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ను షేర్ చేసుకోవడం. నేను పర్సనల్గా తీసుకున్న కొన్ని నిర్ణయాలనే ఒక కేస్ స్టడీగా వాడుతూ ఈ లాజిక్ను మీకు వివరిస్తాను. సరే, ఇక మన ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెక్షన్ 2026 టార్గెట్. ఇందులో మనం మెయిన్గా గోల్డ్, సిల్వర్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటారా? చాలామంది ఎక్స్పర్ట్స్ రాబోయే 2 ఏళ్లలో వీటి ధరలు బాగా పెరగచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని మనం ఎలా వాడుకోవాలి చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న కొటేషన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఒక చెడ్డ ఆప్షన్ను గుర్తించడం చాలా ఈజీ, కానీ 2 మంచి ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో బెస్ట్ ఏది అని తేల్చడమే అసలైన ఛాలెంజ్. అచ్చం ఒక మంచి పండు ఇంకాస్త మంచి పండు మధ్య తేడా చెప్పడం లాంటిదన్నమాట. మనం కూడా బెస్ట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ను వేరుచేసే ఆ చిన్న చిన్న కానీ చాలా కీలకమైన వివరాలను చూడబోతున్నాం. సరే, ఇప్పుడు ఒక గోల్డ్ ఈటీఎఫ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇది కేవలం గోల్డ్ గురించి మాత్రమే కాదు, అసలు డేటాను ఉపయోగించి ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ను ఎలా ఎనలైజ్ చేయాలో నేర్చుకోవడానికి ఇదొక మంచి లెసన్. ఏ ఈటీఎఫ్ని కంపేర్ చేసేటప్పుడైనా సరే మనం 2 ముఖ్యమైన విషయాలు చూడాలి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో, అంటే ఆ ఫండ్ని మేనేజ్ చేయడానికి మనం ఏటా కట్టే ఫీజనమాట. రెండోది ట్రాకింగ్ ఎర్రర్, అంటే ఆ ఫండ్ అసలు బంగారం ధరను ఎంత కరెక్ట్గా ఫాలో అవుతోంది అనేది ఇది చెప్తుంది. ఈ ఎర్రర్ ఎంత తక్కువ ఉంటే ఫండ్ పర్ఫార్మెన్స్ అంత బాగున్నట్టు లెక్క. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని పాపులర్ గోల్డ్ ఈటీఎఫ్ల డేటా ఉంది. మనం ఎక్స్పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్ను కలిపి టోటల్ ఫీ చూస్తున్నాం. జెరోధా గోల్డ్ ఫండ్కి 0.67% ఉంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్కి 0.72% ఉంది. పైపైన చూస్తే జెరోధానే బెస్ట్ అనిపిస్తుంది కదా. కాని మనం చూడాల్సింది ఆ ఒక్క నంబర్ మాత్రమే కాదు, అసలు స్టోరీ అంతా 3 ఇయర్ ట్రాకింగ్ డిఫరెన్స్లో దాగి ఉంది. ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన అసలైన పాయింటుంది. ఎప్పుడూ తక్కువ ఫీజుంటే అదే బెస్ట్ ఆప్షన్ అనుకోకూడదు. జిరోధా ఈటీఎఫ్కి టోటల్ ఫీ తక్కువే కావచ్చు, కానీ గత 3 ఏళ్లలో గోల్డ్ ప్రైస్ని ఫాలో అవ్వడంలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చాలా కన్సిస్టెంట్గా ఉంది. ఈ ట్రాకింగ్ డిఫరెన్స్ వల్ల లాంగ్ టర్మ్లో మన రిటర్న్స్పై వచ్చే ఇంపాక్ట్ ఆ చిన్న ఫీజు తేడా కంటే చాలా ఎక్కువ. అందుకే ఇది స్మార్ట్ చాయిస్. 0.4%, 0.4%. ఇది వినడానికి చాలా చిన్న తేడాలా అనిపించొచ్చు, కానీ కాంపౌండింగ్ ప్రపంచంలో ఇలాంటి చిన్న చిన్న తేడాలే కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మన ఇన్వెస్ట్మెంట్స్పై వేలు, లక్షల రూపాయల తేడాను చూపిస్తాయి. ప్రతి చిన్న శాతం కూడా మన ఫ్యూచర్ వెల్త్ను నిర్మించడంలో లేదా తగ్గించడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన ఫినాన్షియల్ ప్లాన్లో అఫెన్స్, అంటే దాడి లాంటివి. మరి డిఫెన్స్, అదే మన రక్షణ. దాని గురించి అసలు రెండో ఆలోచనే ఉండకూడదు. ఇప్పుడు ఆ డిఫెన్స్ గురించే, అంటే మన ఫ్యామిలీ ఫినాన్షియల్ సెక్యూరిటీకి పునాది లాంటి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మాట ఎంత నిజమో కదా. మన కార్లకు, బైక్స్లకు ఏమాత్రం ఆలోచించకుండా ఇన్సూరెన్స్ చేయిస్తాం. కాని వాటిని నడిపే మనిషి సంగతేంటి? ఆ మనిషే కదా అసలైన అత్యంత విలువైన ఆస్తి. ఈ ఒక్క వాక్యం పర్సనల్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ని ఎంత బాగా చెప్తుందో. టర్మ్ ఇన్సూరెన్స్లో ఇదొక రివల్యూషనరీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. చాలామంది మనం కట్టిన డబ్బులు తిరిగి రావు కదా అని టర్మ్ పాలసీ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు. కానీ ఈ నో కాస్ట్ ఆప్షన్ ఆ ప్రాబ్లంనే సాల్వ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ చూస్తే ఇది నిజంగా ఒక విన్ విన్ సిచ్యువేషన్ అని మనకే అర్థమవుతుంది. ఏదైనా అనుకోనిది జరిగితే మన ఫ్యామిలీకి ఒక పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్, అది ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. ఒకవేళ ఏమీ జరగకపోతే పాలసీ టర్మ్ అయిపోయాక మనం కట్టిన డబ్బు మనకు వెనక్కి వస్తుంది. అంటే సెక్యూరిటీకి సెక్యూరిటీ, మన డబ్బు మనకే.
ఇక హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే ఇది మన ఫినాన్షియల్ ప్లాన్లో మరో ముఖ్యమైన సేఫ్టీ నెట్. టర్మ్ ఇన్సూరెన్స్ను లైఫ్లో ఒక్కసారి క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ను మనం అవసరమైనప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. అందుకే ఇది కొంచెం ఖరీదైనా సరే చాలా చాలా అవసరం. యంగ్ ఫ్యామిలీస్కి ఐసిఐసిఐ ఎలివేట్ లాంటి పాలసీలు మంచి కవరేజ్ ఇస్తాయి. అదే ఏజ్ అయిన పేరెంట్స్ కోసమైతే వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మణిపాల్ సిగ్నల్ లాంటి కంపెనీల పాలసీలు బాగుంటాయి. ఓకే, ఇన్సూరెన్స్తో మన డిఫెన్స్ స్ట్రాంగ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అఫెన్స్లోకి వద్దాం, అంటే వెల్త్ క్రియేషన్. దీనికి మ్యూచువల్ ఫండ్స్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మంత్రం ఏంటంటే సింప్లిసిటీ అండ్ కన్సిస్టెన్సీ. కన్ఫ్యూజన్కి ఏమాత్రం చోటివ్వకుండా ఒక క్లియర్ స్ట్రాటజీతో ముందుకెళ్లాలి. ఇన్వెస్టర్ల ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ల రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఇక్కడ 2 సింపుల్ అండ్ క్లియర్ దారులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న వాళ్లకొక దారి, ఆల్రెడీ మార్కెట్ గురించి కొంత ఐడియా ఉన్నవాళ్లకి మరో దారి. ఈ 4 ఫండ్ స్ట్రాటజీని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ అనేది మన పోర్ట్ఫోలియోకి ఒక బేస్ లాంటిది, స్టెబిలిటీ ఇస్తుంది. ఇక స్మాల్ క్యాప్ ఫండ్ హై రిస్క్ హై రిటర్న్, ఇది గ్రోత్ కోసం. ఇక వాల్యూ మొమెంటమ్, ఇవి 2 డిఫరెంట్ స్టైల్స్. మార్కెట్ డౌన్ అయినప్పుడు వాల్యూ ఫండ్స్ కాపాడితే, మార్కెట్ ఊపులో ఉన్నప్పుడు మొమెంటమ్ ఫండ్స్ ఆ స్పీడ్ను అందుకుంటాయి. ఈ కాంబినేషన్ మన పోర్ట్ఫోలియోను అన్ని రకాల మార్కెట్ కండిషన్స్లో బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ కీలకమైన పాయింట్స్ అన్నిటినీ ఒక సింపుల్ యాక్షనబుల్ చెక్లిస్ట్గా చూద్దాం. ఇంత సమాచారం నుండి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్కి రావడమే మన జర్నీ. చూడండి, ప్రతి సెక్షన్కి ఒక సింపుల్ రూల్ ఉంది. ఈటీఎఫ్ల కోసమైతే 3 ఇయర్స్ ట్రాకింగ్ను చూడాలి. ఇన్సూరెన్స్ కోసం నో కాస్ట్ టర్మ్ పాలసీతో సెక్యూరిటీ తెచ్చుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కోసం ఒక స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుని దానికి స్టిక్ అవ్వాలి. ఈ ఫ్రేమ్వర్క్తో మన నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టెప్స్ వేయడం చాలా ఈజీ అవుతుంది. 2026 దగ్గరకొస్తోంది. టైం చాలా ఫాస్ట్గా పరిగెడుతోంది. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ ఆలోచనా విధానం మీ డెసిషన్స్కి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న ఇదే: మన కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉందా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మీకు ఉపయోగపడే సమాచారం, కొత్త విషయాలు, అప్డేట్స్ కావాలంటే ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య ఇన్ఫోను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్యూ.